హాయ్ హలో అందరికీ. ఐ యామ్ నవీన్. ఇది నా కొత్త ఛానల్. రెగ్యులర్గా ఫార్మింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తా. అంటే మా సైడ్ ఏమేమి పంటలు వేస్తారు, అలా ఏమేమి ఉంటుంది అనేది డైలీ వీడియోస్ పెడతా. మా సైడ్ అయితే ఎక్కువ మేము పొగాకు వేస్తారు, అంటే టొబాకో అంటారు కదా, అది ఎక్కువ వేస్తాం. వేరుశనగ, ఇంకా చిన్న చిన్నగా ఇక్కడ అక్కడక్కడ పత్తి వేస్తారు. అవి ఇప్పుడు తగ్గించేశారు. మ్యాక్సిమం ఇక్కడ వేరుశనగ ఎక్కువ వేస్తారు. మాకేంటంటే ఇక్కడ కొంచెం పామాయిల్ తోటలు కూడా ఎక్కువ ఉన్నాయి. పామాయిల్ తోటలు కూడా కొంచెం గట్టిగానే ఉన్నాయి మా సైడ్. ఈ రోజు వీడియోకి వచ్చేస్తే ఇదిగో మన చేలో 2 డిస్క్ వేయడానికి వచ్చాం. 2 డిస్క్ వేస్తే ఏంటంటే కింద ఉన్న మట్టి అంతా పైకి తిరగబడి కొంచెం మంచిగా దిగుబడి వచ్చి మళ్ళీ నెక్స్ట్ వేసుకునే పంటకు మంచిగా దిగుబడి వస్తుంది అనమాట. చూసారు ఎలా తిరగబడుతుందో, కింద లాస్ట్ అడుగునున్న మట్టి ఏంటంటే పైకి పడుతుంది. 2 డిస్క్ దీనికోసం అసలు చాలా పెద్ద యుద్ధమే చేసాం. దానికి ఎక్కడా దొరకలేదు మాకు 2 డిస్క్. మా దగ్గరలో ఉన్న ఏరియాలో కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టి తీసుకున్నాం మేము. దీనికోసం చాలా ట్రై చేశాను, కానీ కొత్తవేమో మాకు అందుబాటులో లేవు. మా ఏరియాలో కొత్త దొరకట్లేదు. బండి 575 మహేంద్ర 575 XP ప్లస్. చూడండి ఎలా పడుతుందో మట్టి కిందదంతా. ఈ సైడ్ అంతా టొబాకో, అది టొబాకో దంట్లు, పొగాకు దంట్లు అంటారు అట్లా. అది అలా కింద పడి ఆటోమేటిక్గా కుళ్ళిపోతాయి. మనకి ఇదేంటంటే అక్కడక్కడ చేను చచ్చిపోవడం అనేది వస్తుంది. ఆ తెగులు కూడా ఈ 2 డిస్క్ వేయటం వల్ల తెగులు కూడా పోతాయి, ఏముండదు. మొత్తం క్లీన్గా అయిపోతుంది. చూడండి, క్లీన్గా మొత్తం కిందకి తిరగబడుతుంది, తుక్కు ఏం లేకుండా. చూడండి పైకి ఎక్కి చూపిస్తా. చూడండి, ఇవే పొగాకు దంట్లు అంటారు, ఇది టొబాకో. చూడండి ఎలా కిందకి తిరగబడుతుందో. మొత్తం కిందకి తిరగబడిపోయి కింద మట్టి పైకి వస్తుంది. అంటే 2 డిస్క్ ప్లవ్ అంటారు దీన్ని. అంటే చాలామందికి తెలుసు, జస్ట్ 2 డిస్క్ ప్లవ్. ఎలా వస్తుంది, దుమ్ము మాత్రం వివత్సంగా లేస్తుంది. అసలు బాగా ఆరిపోయింది కదా, కట్టికి ఎండల్లో వేస్తాం బాగా. ఎందుకంటే అప్పుడు వేస్తేనే తెగులు అనేది పోయి మనకి ఏంటంటే కలుపు కూడా కొంచెం తక్కువ పడుతుంది. నెక్స్ట్ వేసే పంటకి కలుపు తక్కువ బట్టి కొంచెం మనకి దిగుబడి ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంది. మొత్తం దుమ్ము పెరిగిపోయింది, మొత్తం అంతలా దుమ్ము కొట్టేసింది బండి అంతా. మా వాడైతే టవల్ కట్టుకున్నాడు దానికి, దుమ్ము మీద పడకుండా. అయిపోయింది, మ్యాక్సిమం లాస్ట్కి వచ్చింది. లాస్ట్ వన్ రాస్తున్నాడు. మొత్తం ఎలా తిరగబడుతుందో చూడండి మీరు కూడా. దీనివల్ల ఉపయోగం ఏంటంటే యాక్చువల్గా ఇది కింద పడి మొత్తం కుళ్ళిపోద్ది. తర్వాత ఏంటంటే ఇంకొకటి మనకి అలా కింద లోతు దుక్కు వేయటం వల్ల వాటర్ రైనీ సీజన్ ఏంటంటే వాటర్ పడి బాగా పీల్చుకుంటుంది, భూమి బాగా నీరుని పట్టి ఉంచుతుంది. ఇది ఒక ప్లస్ ఉంది దీనికి. అంటే ఇష్టమైన అదే పనిగా దీన్ని వాడకూడదు, దీన్ని దున్నకూడదు, ఫుల్ అయిపోద్ది భూమి బాగా. ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి 3 ఇయర్స్ ఒకసారి వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. కింద కొత్త నేల వచ్చి పైకి తిరగబడుతుంది. చూడండి ఎంత నీట్గా వస్తుందో, కరెక్ట్గా పరుపు పడుతుంది, దుక్కు కూడా బాగా పడుతుంది. లాస్ట్ కార్నర్ వేస్తున్నాడు, మొత్తం పైనుంచి దున్నుకుంటూ వచ్చాడు. ఇంక లాస్ట్ కార్నర్ దీన్ని వేస్తే ఇంక క్లియర్ అయిపోయినట్టే. నాకు తెలిసి ఒక 2 రౌండ్స్ ఉంటుంది అంతే. 2 రౌండ్స్తో మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇలా ఇంకా రేపటి నుంచి ఇలా రెగ్యులర్గా ఫార్మింగ్ వీడియోస్, టొబాకో గురించి, పామాయిల్ గురించి, మనకి ఇక్కడ మేము వేసే పంటలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి రెగ్యులర్గా వీడియోస్ పెడతాం.